తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని హామీలు ఇచ్చింది. హామీల్లో భాగంగా ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, దాంతోపాటు కళ్యాణ లక్ష్మికి ఏదైతే ఉందో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కళ్యాణ లక్ష్మికి సంబంధించి చెక్కులైతే పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపనలు చేస్తున్నారు. మొదటి దశగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ ఇక్కడ కళ్యాణ లక్ష్మికి సంబంధించి షాదీ ముబారక్ సంబంధించి బంగారం రావట్లేదని చెప్పి ఆందోళన చెందుతున్నారు లబ్ధిదారులు. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తున్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా నిన్న అయితే నిజామాబాద్ నగరంలో అట్టహాసంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎవరికైనా లబ్ధిదారులకు తులం బంగారం వచ్చిందా? మీ సమక్షంలో ఏమైనా ఇచ్చారా? గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వము అవినీతిమయంతో పాటు అహంకారమైన ప్రభుత్వం, అహంకారపూరిత ప్రభుత్వం. ప్రజలు దాన్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసి ఓడగొట్టిర్రు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము అంతకు మించి అవినీతితో పాటు దోకా చేస్తున్న పార్టీ, అబద్ధాల పార్టీ, ప్రజలని వంచిస్తూ మోసం చేస్తున్న పార్టీ. 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి దాంట్లో అతి ముఖ్యమైనది రైతులకు రుణమాఫీ. మేము ప్రభుత్వం ఏర్పడిస్తే సోనియమ్మ జన్మదినము 7 రోజులలో ఉందని చేస్తా అని చెప్పి సంవత్సరంన్నర తర్వాత కూడా 45%కు మించి చేయలే. ఇక మహాలక్ష్మి పథకం, ఫ్రీ బస్సు, అదొక్కటి తప్ప ఈ 20 నెలల కాంగ్రెస్ పరిపాలన ఏ పథకం ఇంప్లిమెంట్ చేసిందంటే ఫ్రీ బస్సు మాత్రమే. దానికి కూడా కార్పొరేషన్కు కోట్లాది రూపాయల బకాయిలు పడతా ఉన్నాయి. ఇక కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయిండు, మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, ప్రతి పేదోళ్లకు ఇందిరమ్మ ఇస్తామని ప్రజాపాలన సమావేశం పెట్టడం జరిగింది. ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నారు. నా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం విషయానికి వస్తే సుమారు 45,000 మంది పేదలు, ఇల్లు లేని వాళ్ళు గత 11 సంవత్సరాల నుండి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉంటే ప్రజాపాలన అప్లికేషన్లు 45,000 ఇల్లు ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్నారు. ఈ కాంగ్రెస్ ఏం చెప్పింది? ప్రతి పేదోడికి ప్రతి సంవత్సరము ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు ఇస్తామో, అంటే ప్రతి సంవత్సరం 4.5 లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరము తెడు చూపెట్టింది, మొడి చేసి చూపెట్టింది. రెండవ సంవత్సరం వచ్చింది, ఏం చెప్పారు? మళ్ళా కొత్త ఒక వంక, స్వంత స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. నా అర్బన్ నియోజకవర్గంలో చాలామందికి స్వంత జగలు ఉన్నాయి. ఒక 60-70 గజాల ప్లాట్ కొనాలంటే కూడా 10 లక్షల రూపాయలు అవుతుంది. ఇక సర్వేలు చేసిండ్రు, అర్హులైన లిస్టు ఎలువలని పెట్టిర్రు. దానికి మొదటగా 765 ఎలువన్ లిస్టు తయారు చేశారు, L2 లిస్టు తయారు చేశారు. అది నెక్స్ట్ ఇది కాగానే ఇస్తామో అది మేము జాగా చూపెట్టి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ L1 లిస్టు 765 సుమారు ఉంటే మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసి 660 అని మొన్న 2 రోజుల క్రితం కమిషనర్ గారు చెప్పారు. మరి నిన్న విషయానికి వస్తే 265 ఇచ్చారు. అంటే కాంగ్రెస్ వాళ్ళ దృష్టిలో ఈ స్కీమ్లు ఎగగొట్టడానికి అర్బన్ నియోజకవర్గంలో పేదలు లేరనా, లేదా ఇంకొక మోసానికి మీరు తెరలేపుతా ఉన్నారా? నేను పేదల తరఫు నుండి అడుగుతా ఉన్నా, మీరు గత కొన్ని నెలల నుండి అసెంబ్లీలో కూడా నా గొంతుని లేవనెత్తిన 3,500 ఇండ్లు తప్పకుండా ఇవ్వాల్సిందిగా హౌసింగ్ మినిస్టర్ నోరిప్పితే అబద్ధాలు. గత దసరా కన్నా వారం రోజుల ముందు వచ్చిండు, 400 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి శిథిలావస్థకు చేరుతూ ఉన్నాయి, అసాంఘిక కార్యపాలు జరుగుతూ ఉన్నాయని చెప్తే రాబోయే 1 వీక్లో దసరా వస్తూ ఉంది, మేము దానికి ఇచ్చేస్తామని చెప్పి దసరా దీపావళి
సంక్రాంతి ఉగాది మళ్ళీ దసరా వస్తూ ఉంది. నోరిప్పితే అబద్ధం ఈ కాంగ్రెస్ వాళ్ళది. నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చిన, ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఇచ్చిన, హౌసింగ్ మినిస్టర్కి ఇచ్చిన, మీ ఏవైతే నామ్స్ రూల్స్ ఉన్నాయో దాన్ని సడలించి నిజామాబాద్ నగరంలో అనేక మందికి ప్రభుత్వాలు స్లిప్ ఇచ్చింది. వాళ్ళు ట్యాక్సులు కడతా ఉన్నారు ఆ రేకులు షెడ్ వేసుకొని. ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఈ రూల్స్ని సడలించాలని నేను డిమాండ్ చేసిన. మీరు ఏదైతే 265 ఇచ్చిర్రో సంతోషమే, కానీ వేలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఒకటి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ముందు స్వంత పైసలు పెట్టుకున్నాలట, ₹1,00,000 జమ చేసుకొని ఫౌండేషన్ వేయాలా, ఆ ఫోటోలు అదంతా యాప్లో డౌన్లోడ్ చేయాలా, పైసలు శాంక్షన్ అవుతాయి. ఇప్పటి వరకు మొదటి స్టేజ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే సగం మందికి పైసలు రాలే. అయితే ప్రధానంగా చెప్పండి, నిజామాబాద్ నగరంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వం నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసిన దసరా, దీపావళి, సంక్రాంతి, ఇప్పుడు అది ఏ స్థాయిలో ఉంది? దానికి ఏమన్నా ఫండ్స్ వచ్చాయా? నాగారం ప్రాంగణంలో 395 ఇండ్లు ఇంతకుముందు చెప్పినట్లు శిథిలావస్థ చేరుతూ ఉన్నాయి. దానికి 1.25 crores శాంక్షన్ అయింది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ద గ్రేట్ బిగాల గణేష్ గుప్తా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైతే నామ్స్ ప్రకారమో అవి డిస్ట్రిబ్యూట్ చేయాలో అవన్నీ పక్కన పెట్టి, నామ్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీలు, ఓబీసీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఓసీలకు అవన్నీ పక్కన పెట్టి కేవలము మెజార్టీ ఇండ్లు మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఇండ్లు ఉన్నోళ్లకు ఒక్కొక్క ఫ్యామిలీకి 2 కేటాయించారు. అంటే టీఆర్ఎస్ తొత్తులకే కేటాయించారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కలెక్టర్ గారికి కంటిన్యూగా నేను చెప్తా ఉన్నా, మళ్ళీ అది రీడ్రా చేసి అవి శాంక్షన్ చేయాలని. కలెక్టర్ ఆఫీస్ పక్కన 265 ఇండ్లు 80% పూర్తయింది. దానికి 3 కోట్లు కేటాయించి పూర్తి చేసిస్తే నా ఇందూర్ అర్బన్ నియోజకవర్గ పేదలకు 650 ఇండ్లు దక్కే అవకాశం ఉంటుంది. ఇది కూడా మేము ఇస్తాం డబుల్ బెడ్రూమ్ అని చెప్తారు, మళ్ళా తెల్లారి మర్చిపోతారు. మైకు ముంగట స్టేజ్లో చెప్పేటి బయటకు పోగానే మర్చిపోయేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పేదల కోసం అడుగుతూ ఉన్నాం, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి, మరమ్మతు చేసి ఇవ్వండి. మీరేదైతే 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారో తప్పకుండా ఇవ్వండి. మేము ప్రజలకు అవకాశం కావాలా, లబ్ధి చెందాలని మేము ఓపిక పడతా ఉన్నాం. రాబోయే రోజులలో కొద్ది నెలలు చూస్తాం. ఆ తర్వాత ప్రజల తరఫు నుండి మేము ఉద్యమం లేవనెత్తి మీ పీఠాన్ని కదిలిస్తామని నేను తెలియజేస్తాను. ప్రధానంగా నిన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ప్రభుత్వ సలహాదారుడు, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా ఆ చెక్కులు పంపిణీ చేసిన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొన్నారు. ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఆ కళ్యాణ లక్ష్మికి సంబంధించి కానీ షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తామన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఏమైనా పంపిణీ జరిగిందా? ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు, పిసిసి ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారు పాపం మర్చిపోయినట్లున్నారు. ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి విజిట్ నిజామాబాద్కి వచ్చినప్పుడు అప్పుడు కూడా అదే స్టేజ్ మీద కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచినాం. అప్పుడు నేను ప్రజల తరఫు నుండి డిమాండ్ కాదు, మీరు ఇచ్చిన హామీని గుర్తు చేసిన. మీరు తులం బంగారం ఇస్తా అన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారని చెప్తే త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్ళి మేము దానికి ప్రయత్నం చేస్తామని చెప్పి పాపం నిన్న ఏమి సమాధానం చెప్పలేక మళ్ళా మా ఆమ్దాని గింతే, మేము గింత బాకీలు అనుకోలేదు, బీఆర్ఎస్ చేసింది, సొల్లు మాటలు మాట్లాడుతున్నారు తప్ప చేస్తాం ప్రయత్నం చేస్తాం తప్ప ఈ ప్రభుత్వం ఏం హామీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తలేవు. వీళ్ళు కళ్యాణ లక్ష్మికి తోడు తులం బంగారం అని, ప్రతి మహిళకు 2,500 రూపాయలని, మా తాత అవ్వకు 2,000 4,000 పెన్షన్ అని, మా యువ మహిళలకు స్కూటీలని,
మా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4,000 అని, ప్రతి మైల్ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని 50% కూడా వస్తలేదు. అదేవిధంగా 500లకు సిలిండర్, అది సరిగ్గా వస్తలేదు. సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5 కిలోల బియ్యము వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వము దిక్కుమాలిన సిగ్గుమాలిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము. 1 కిలో ఇస్తున్నారు, రేవంత్ రెడ్డి గారి ఫోటో ఇస్తున్నారు. మేము అనేక సార్లు డిమాండ్ చేసినాం, 5 కిలోలు ఇస్తున్న మోడీ గారి ఫోటో ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కూడా మీరు ఇస్తున్న అన్ని హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయాలని, అమలు చేయకుంటే ప్రజల తరఫు నుండి రాబోయే రోజులలో పోరాటం చేస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. మొత్తానికి చూడవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలన్నీ ఇచ్చింది. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మహిళలకు కేవలం ఉచిత బస్సు మాత్రమే ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరిగిన డబుల్ బెడ్రూమ్ల ఇల్లు పంపిణీ చేయలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఒక నియోజకవర్గానికి 3,500 ఇస్తామని చెప్పింది. గత ఏడాది అయితే ముగిసింది. ఈ ఏడాది కూడా ఇంతవరకు శంకుస్థాపనల దిశలో ఉంది. పూర్తి స్థాయిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి తులం బంగారం అన్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు మర్చిపోయారు. తులం బంగారం కాదు కదా, తులం వెండి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం. రానున్న రోజుల్లో వీటన్నిటిని అమలు చేయకపోతే బీజేపీ పార్టీ తరఫున నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తాం, రానున్న రోజుల్లో ఆందోళన చేస్తామని చెప్తున్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.